వాళ్ళ తాతగారు వచ్చి పిలిచినా రానన్నాడమ్మా. ఒక్కసారి మాట్లాడొచ్చు కదమ్మా, అతను వెళ్తాడు. నేను కలవలేను. ఆయన మొహంలోని బాధని చూసి నేను తట్టుకోలేను. అతనేమో కలవందే వెళ్ళనని భీష్మించు కూర్చున్నాడు, నువ్వేమో కలవనని నువ్వు భీష్మించు కూర్చున్నావు. నాకేం అర్థం కావటం లేదమ్మా. సారీ రఘు, నన్ను క్షమించు. సీత, మంగమ్మ గారంటే ఎవరు? మా అమ్మమ్మ గారు. ఆమెకేదో ప్రమాదం జరిగిందంట. మీ సిస్టర్ లైన్లో ఉంది, వచ్చి ఫోన్ మాట్లాడు. హలో స్వర్ణ, స్వర్ణ అమ్మమ్మ గారికి ఎలా ఉంది? స్వర్ణ, అమ్మమ్మ గారికి ఏం జరగలేదు. నేను స్వర్ణనే కాదు, నువ్వా? నేరం నేనే చేశానని నీ మీద వేసుకొని జైలుకొచ్చి కూర్చుంటే మరిదిని రక్షించుకోవచ్చు అనుకున్నావా? అది నీ భ్రమ. నేనుగా ఒప్పుకున్నాక భ్రమ ఎలా అవుతుంది? నేను జైలుకి వచ్చిందే సాకేత్ని రక్షించుకోవడానికి. నేనే హత్య చేశానని ఒప్పుకున్నాను. తనని నేను ఎలాగైనా రక్షించుకుంటాను. నెవర్. నువ్వు చెప్పేది అబద్ధమని సాక్ష్యాధారాలు నేను జడ్జి ముందుకు తెస్తా. నువ్వు ఎవరి ముందుకి ఏం తీసుకొచ్చినా చివరిగా గెలిచేది నేనే. సాక్ష్యాలు మారవు, వాటి విలువ వాటిదే. నీ గెలుపు తాత్కాలికం. మరో 48 గంటల్లో నువ్వు బయటికొచ్చేలా చేస్తా. అసలు ముద్దాయిని జైలుకి పంపిస్తా, ఉరికంబం ఎక్కిస్తా. ఎందుకు సాకేత్ మీద ఇంత కక్ష కట్టావు? శిక్ష పడ్డాక వివరాలు చెప్తాలే. అవును, అమ్మమ్మ గారికి ప్రమాదం అనగానే పరిగెత్తుకొచ్చేసావు కదా. ఇలా నిన్ను పరుగులు పెట్టిస్తూనే నేను నా పని సాధించుకుంటా. మీ అమ్మమ్మకు ఇప్పటి వరకు ఏ ప్రమాదమూ జరగలేదు, కానీ అందర్నీ సాధిస్తా. ఎవ్వర్నీ వదలను. హలో హలో, ఇంక వెళ్ళు. అమ్మా, సీతమ్మ లాంటి మంచి మనిషి మేలు నేను కోరుకునేవాణ్ణేనమ్మా. ఏం మంచి ఏమిటో, దాని మంచే దాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఆ సీతమ్మ వారికే కష్టాలు తప్పలేదు, ఆఖరికి అగ్నిపునీతగా నిలవలేదా? అలాగే మీరేం బాధపడకండి, గణపతి హోమం సర్వ విఘ్నాలని హరిస్తుంది. మీరు కానివ్వండి పంతులు గారు. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం.
శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియాయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శుభగం శుభం. జడ్జి గారు, ఈ గణపతి హోమం వల్ల మీకు అన్ని విధాలా శుభం కలుగుతుంది, మేలు జరుగుతుంది. సీత గారు బయటకు వస్తారు. అంతా భగవంతుడు మీకు మంచే చేస్తాడు. మంగా గణి మంగా మంగా నీకేం కాలేదు కదా? గణి నీకేం కలదు కదా మంగా? చాలా థ్యాంక్స్ అమ్మా. దేవతలా వచ్చి నన్ను కాపాడావు. చాలా థ్యాంక్స్. గ్రానీని కాపాడావు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? బతికి చెడిందాన్ని. ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా పొట్ట తిప్పలకు మనసు చంపుకొని ఈ గుడిమెట్ల మీద అడుక్కుంటున్నా. పోగైన దాంతో ఇంత విషం కొనుక్కొని తాగి చావాలనుకుంటున్నా. అయ్యో, అదేంటమ్మా ఆ మాటలు? ప్రాణాలు కాపాడేంత గొప్ప మనసున్న దానివి నువ్వు పెద్ద దానివేమిటి? ఏమండి, ఆ, ఈ అమ్మాయి కోరినంత సాయం అలాగే చేయండి. మంగా. ఎంత కావాలో చెప్పు, ఇస్తాం. తప్పక యాచిస్తున్నానే కాని ఉచితంగా ఇస్తే తీసుకోవాలనే ఆశ లేదు. మనిషిగా సాటి మనిషిని కాపాడడం ధర్మం. సాయం కోరి చేయలేదు. మా తృప్తి కోసం ఇస్తామంటున్నాం కదా, తీసుకో. నేను తృప్తిగా బతకడానికి మీ పాదాల దగ్గర అంత చోటివ్వండి చాలు. అంటే పని మనిషిగా ఉంటానమ్మా, కాదనకండి అమ్మగారు. నీ అభిమానం నచ్చింది. సరే, నువ్వు కోరిందే చేస్తాను. నీ పేరేంటన్నావు? ఊర్మిళ. ఓ, బాగుంది. సరే, పద వెళదాం. నెమ్మదిగమ్మా. ఏదిరా ఆ అమ్మాయి ఏది? అదేంటి అక్కడే నిలబడింది? ఏ ఊర్మిళ, ఏంటి అక్కడే ఆగావు? రా. ఏమిటమ్మాయి నోరెళ్ళ పెట్టుకుని అక్కడే నిలబడ్డావు? ఏటంటారేంటమ్మా, ఇంత పెద్ద మేడ నేనెప్పుడూ చూడనే లేదు. విజయనగరం కోటంతున్నది. ఇది కోటే. అంటే మీరు మహారాణా పెద్దమ్మ గారు? ఈ కోట మాది కాదు, ఇది లీజ్కి తీసుకొని నడుపుతున్న కోట. ఇందులోనే మా ఇల్లు కూడా ఉంది. ఓ, కోటే మీరు నడిపిస్తున్నారు అంటే మీరు మహా గొప్పోళ్ళండి. మా గ్రానీ కూడా మహారాణి. అట్టాగా? అట్టాగే, పద. అయ్ బాబోయ్, ఎంత పెద్దిల్లు. ఏయ్, ప్రతిదానికి అలా నోరు తెరవకు, దిష్టి తగులుతుంది. అట్టాగే అమ్మగారు. ఏంటిది అన్నిటికీ అట్టాగే అట్టాగే అంటావు? అదేమన్నా నీ ఊతు పదవా? ఆయ్, అవునండి.
ఏంటి ఆ ఫోటోని అలాగే చూస్తున్నావు? దేవతలా ఉంది, కళగల్ల మొహం. ఎవరండి ఈ అమ్మాయి గారు? జీవం ఉట్టిపడేలా ఉంది. కళ్ళ కాదు, అదో పీడకల. అయినా గోడకి ఫోటో, ఫోటోకి దండ, దాన్ని మొక్కన బొట్టు చూడలేదా? జీవం అట జీవం. దాని జీవం ఎప్పుడో పోయింది. పీడకలైతే మర్చిపోవాలి గాని ఎదురుగా ఎందుకు పెట్టుకుంటారు? ఏయ్, అమ్మగారు లేరు, బామ్మగారు లేరు. అదెవరో నీకెందుకు? వచ్చిన పని చూసుకో. అతిగా ఆరాలు తీసినా, మితిమిరిన చనువు తీసుకున్నా నిన్నిక్కడ ఉండనివ్వను. స్వర్ణ, దానేదో తెలియక అడిగిందిలే, ఎందుకలా కసురుకుంటావు? ప్రాణాలు కాపాడిందని ఇక్కడికి తీసుకొచ్చాను, వెళ్ళగొట్టడానికి కాదు. పో అంటే మాత్రం ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుంది? ఇదిగో అమ్మాయి ఊర్మిళ, అమ్మగారు, ఈ రోజు నుంచి అదిగో ఆ గదిలో ఉండు. చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళు. అట్టాగే పెద్దమ్మగారు. ఈ సంచి ఆ గదిలో పెట్టుకొని వచ్చి మీ అందరికీ కాఫీ తీసుకొస్తానండి. ఏమయ్యా, నీకు చెప్తే అర్థం కదా? ఏంటయ్యా ఏంటిది? ఇక్కడ రూల్స్ ప్రకారం నేరస్తులు ఇష్టపూర్వకంగా అంగీకరిస్తేనే వాళ్ళని చూడడానికి అనుమతిస్తారని నీకు తెలీదా? ఎంతసేపు అని మొండు పట్టుపట్టి ఇక్కడే ఉంటావు? ఏయ్, ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకోమంటావా? నో నో, ఎవరు నా దగ్గరికి రావద్దు. ఏంటయ్యా ఇది? అరెవలో రెట్టివు? నో, ఇవ్వను. నేను నా భార్యతో మాట్లాడాలి, తన్ని కలవాలి. తను నన్ను కలవడానికి ఒప్పుకొని నాతో మాట్లాడతాను అంటేనే ఈ రివాల్వర్ ఇస్తాను, లేదంటే ఇక్కడే కాల్చుకొని చచ్చిపోతాను. వద్దు వద్దు, వెయిట్ 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 ఏమయ్యా, వెళ్ళి ఎవరితో చెప్పు. ఓకే సార్. మీ భార్య ఒప్పుకుందయ్యా, రా. క్షమించండి సార్, నా భార్యతో మాట్లాడడానికి వేరే దారి లేకే నేను ఈ పని చేశాను. ఇట్స్ ఓకే, వెళ్ళి చూడు. సీత, ఏంటి రఘు ఇది? నువ్వు చేసిందేంటి? నువ్వు నేరం ఎందుకు నెత్తినేసుకున్నావు? అందుకే నేను మృత్యువుకి దగ్గర అవ్వాలనుకున్నాను. నిజం చెప్పు సీత, నువ్వు ఆ హత్య చేయలేదు కదా? లేదు, నేనే చేశాను. నువ్వు చెప్పేది అబద్ధం. లేదు, నేను చెప్పేది యథార్థం. కాదని నేను నిరూపిస్తాను. అవునని నేను వాదిస్తాను. నాకుగా నేనే లొంగిపోయాను. చేసిన తప్పుకి తగిన శిక్ష పడేలా చూసుకుంటాను. శిక్ష పడనివ్వను. నన్నెవరూ రక్షించలేరు. సీత, నువ్వు నా భార్యవి. నీ గుణం నాకు బాగా తెలుసు. నువ్వు చేయలేదని నా మనసు చెప్తుంది. చెప్పు సీత, ప్లీజ్ నిజం చెప్పు. అయ్యో, నేను చెప్పేది నిజం రఘురామ్. నో, లేదు సీత, నువ్వు కావాలనే నిజం దాస్తున్నావు. నువ్వు ఆ హత్య చేయలేదు. నాకు తెలిసి నువ్వు చేయలేదు. లేదు రఘు, నేనే చేశాను. లేదు సీత, నువ్వు చేయలేదు. అయ్యో, నేనే చేశాను. లేదు సీత, నిజం చెప్పు. సీత, సీత, సీత,
సీత బాబు ఇక మీరు వెళ్ళండి. నెలలు నిండిన పిల్ల రకరకాలుగా ఎన్నో చేసి పెట్టాల్సిన సమయంలో ఇలా జైల్లో చిప్పకుడు తినాల్సి రావడం ఏమిటి? కర్మ కాకపోతే అసలు మనం ఈ కోటకి రావడం ఏమిటి? అదెవరితో మీర్జాపూర్ మహారాణి అంటూ మనకు పరిచయం అవడం ఏమిటి? అది చావడం ఏమిటి? ఇది చంపడం ఏమిటి? చీ 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 చీ, అంతా విచిత్రంగా ఉంది. అసలు ఎందుకు సీత మీద ఇంత కక్ష కట్టిందో అర్థం కావటం లేదు. అందరి బాధ తనదే అనుకొని అంతా నెత్తినేసుకుని కుటుంబ పరువు ప్రతిష్టల కోసం ప్రతిక్షణం పాకులాడే తను ఇలాంటి పాపిష్టి పని చేస్తుందంటే నేనసలు నమ్మలేకపోతున్నాను. ఎవరినో రక్షించడానికి నేరం తన మీద వేసుకుని ఉంటుంది. తప్పంతా నాదే అమ్మమ్మ. ఏమిటే తప్పంతా నాదే అంటున్నావు? ఏం జరిగింది? హత్య గురించి కాదమ్మమ్మ. హంస ఇక్కడ చేరి అంత నాటకం ఆడడానికి నేను తిన్నగా ఉండుంటే దానికి అసలు ఆ బుద్ధి పుట్టేది కాదుగా, బావ మీద ఆశలు పెంచుకునేది కాదుగా అంటున్నాను. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లన్నీ అవసరం స్వర్ణ? ఆ రాక్షసి మూలంగానే కదా ఇదంతా అంటున్నాను. ఏదేమైనా ఇప్పుడు అనుకునే ఏం ప్రయోజనం? నా కుటుంబం ఈ స్థితిలో ఉండడం, నా మనవరాలకి ఈ పరిస్థితి రావడం అంతా నా కర్మ. పిఠాపురం మంగమ్మని అంటూ గొప్పగా మగాడు మీసం మేలేసినట్టు చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని. దర్పం దర్జా వెలగబెట్టేదాన్ని. అంచెలంచెలుగా నా ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానం, రోషం, పౌరుషం అన్నీ దిగజారుతూ వచ్చాయి. ఏనాటికైనా నా సీతే ఈ పిఠాపురం వంశానికి పూర్వ వైభవం తెచ్చిపెడుతుందని, అది చూడాలని ఆశతో ఊపిరి ఆపుకుంటూ బతుకుతున్నాను. కష్టమో నష్టమో తల ఉంచి సర్దుకుపోతున్నాను. మళ్ళీ పిడుగు మీద పడిపోయింది. ఆ పడేదేదో ఏ గుండెపోటు అయి నా మీద పడ్డా బాగుండేదిరా. అమ్మమ్మ ఊరుకో, అమ్మమ్మ ఊరుకో.